హాయ్ గైస్, నిన్న ఏఐబి 19 ఎగ్జామ్ అయితే అయింది. అది మీరు బాగా రాశారని అనుకుంటున్నా. సో మీకు టైం సరిపోయిందా? క్వశ్చన్స్ ఏంటంటే మీకు కొంచెం లెందీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్తి అండ్ రాజేష్ హ్యాస్ బిన్ మ్యారీడ్ ఫర్ 5 years. ఇంత క్వశ్చన్లు ఇదే ఫస్ట్ టైం అనమాట ఏఐబి పేపర్లో రావడం. కొంచెం ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద పెద్ద లెందీ క్వశ్చన్స్. సో చాలామంది స్టూడెంట్స్కి టైం సరిపోలేదు. ఓకే, ఇప్పుడేంటంటే మనం ఏఐబి పేపర్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ అంటే కీ అనే అనుకోవచ్చు. ఏఐబి ఇది సెట్ సి అనమాట. సెట్ సి క్వశ్చన్ పేపర్ ఇది. సెట్ సి క్వశ్చన్ని మనం అంటే ఆన్సర్స్ చెప్తుంటాను. ఒకవేళ మిగిలిన సెట్లు ఉన్నా సరే ఆన్సర్స్ జంబుల్ అవుతాయి, క్వశ్చన్స్ జంబుల్ అవుతాయి పేపర్లో. సో ఆ క్వశ్చన్ వైజ్ మీరు వెతుక్కుంటే మీకు కరెక్ట్ ఆన్సర్ దొరికిపోద్ది. సో దాన్ని బట్టి మీకు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఆన్సర్స్ కూడా. సో క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకోండి. నేను చెప్పినవన్నీ ఒకటిగా ఒకటి చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ మీకు ఓఎంఆర్ కూడా ఇచ్చి ఉంటారు కదా, ఓఎంఆర్ కార్బన్ కాపీ ఇచ్చి ఉంటారు, అది కూడా మీరు పక్కన పెట్టుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్, Aarti and Rajesh have been married for 5 years. Over time, Aarti has been subjected to continuous cruelty by Rajesh. ఈ క్వశ్చన్ తాలూకా ఆన్సర్ ఆప్షన్ డి. ఆన్ మ్యాటర్స్ వేర్ దయాబాగా ఈ సైలెంట్ వాట్ ప్రివేల్స్. దయాబాగా సైలెంట్గా ఉన్నప్పుడు ఏది ప్రివేల్ అవుద్ది అని అడిగాడు. దీని ఆప్షన్ మితాక్షర ప్రివేల్ అవుద్ది. నిషా అండ్ ఆకాష్, నేను క్వశ్చన్స్ కంప్లీట్గా చదవట్లేదు ఎందుకంటే మళ్ళీ లెంత్ వీడియో అయిపోద్ది. ఒక అంచనాకి మీరు క్వశ్చన్స్ వెతుక్కోవడానికి ఒకవేళ వేరే సెట్లు అయితే సి అయితే డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. ఏ కానీ బి కానీ డి కానీ అయితే మీరు ఆ క్వశ్చన్స్ వెతుక్కుంటారు కాబట్టి నేను క్వశ్చన్ షార్ట్గా చదువుతాను, వన్ లైనర్స్. థర్డ్ వన్, నిషా అండ్ ఆకాష్ ఆర్ సెపరేటెడ్ అండ్ దే బోత్ సీక్ custody of their minor child. Arav Nisha has been the primary caregiver, while Akash claims that he can provide better financial stability for Arav. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏ. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. దీని తాలూకా ఆప్షన్ ఏ అనమాట, ఫోర్త్ది. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ సెక్షన్స్ డిస్కస్ విత్ రిగార్డ్ టు సబ్-ఇండా రిలేషన్స్. ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ బేరాక్లో చెక్ చేసుకుంటూ వెళ్తే 3Fలో 1 మాట్లాడుతుంది, 3Fలో 2 కూడా మాట్లాడుతుంది, దాని 3G కూడా మాట్లాడుతుంది. 5లోని క్లాస్ 4 మాట్లాడట్లేదు, క్లాస్ 5 మాట్లాడుతుంది. సో ఆప్షన్ బి అనమాట, ఆప్షన్ బి ఇది. సిక్స్త్ వన్, అండర్ సెక్షన్ 15 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ద డైవర్స్డ్ పర్సన్ టు మ్యారీ అగైన్. ఎక్కడ ఎందులో రాసింది అంటే ఇవన్నీ కాదు, నన్ ఆఫ్ దీస్ అనమాట, ఆప్షన్ 5. ఎందుకంటే కోర్టు తీర్పు ఇవ్వాలి కదా ఫస్ట్, వితౌట్ లీవ్ ఆఫ్ ద కోర్ట్ అయితే అవ్వదు. సెవెంత్ వన్, ఇన్ విచ్ కేస్ ఏ ప్రిజన్ ఇన్మేట్ సెంట్ లెటర్ టు హైకోర్ట్. ఇది కేసులో అనమాట. దీనిదేమొంచి ఆన్సర్ సెవెంత్ది డి, సునీల్ బత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. ఎయిత్ వన్, ఇన్ ది ఎర్లీ 1980s ఏ సోషల్ యాక్టివిస్ట్ గ్రూప్ డిస్కవర్డ్ సివియర్ ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ లేబర్స్ వర్కింగ్ ఇన్ స్టోన్ క్వారీస్ ఫర్, ఇక్కడ చూడండి, అండ్ మెనీ చిల్డ్రన్ ట్రాప్డ్ ఇన్ ది సైకిల్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. ఇదేమొంచి ఫోర్స్డ్ లేబర్కి వేరే ఒక ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ ఓపెన్ చేస్తే ఆర్టికల్ 21 ఇది అనమాట. ఫోర్స్డ్ లేబర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఫోర్స్డ్ లేబర్ ఇదే కీవర్డ్ మీకు ఇందులో. హోప్ మీ అందరికీ బాగా అవుతుంది అనుకుంటున్నా, అంటే కరెక్ట్ అయ్యి ఉంటాయి ఆప్షన్లు, భయపడద్దు. ఇంకా 90 క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి, 92 క్వశ్చన్స్. నైన్త్ వన్, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కరెక్ట్ ఆప్షన్, చూస్ ది కరెక్ట్ ఆప్షన్. ఇవి పిల్ క్వశ్చన్స్ అనమాట, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ క్వశ్చన్స్. దీనికి ఏవి మనం ప్రింటెడ్ మెటీరియల్ ఏవి తీసుకొని వెళ్ళకూడదు. సో ఇది మనకి ఏంటంటారు, ఒక వేసేద్దాం అనమాట. నైన్త్ వన్ బి, దీని ఆన్సర్ బి, నైన్త్ వన్. ఫాతిమా, ఏ ముస్లిం ఉమెన్ హ్యాస్ బీన్ డైవర్స్డ్ బై హర్ హస్బెండ్ ఇమ్రాన్ త్రూ తలాక్. తలాక్ ద్వారా వాళ్ళు విడిపోయారు. ఫాతిమా ఈజ్ నో సీకింగ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ఇరాన్
ఫర్ హెల్ప్ అండ్ 2 మైనర్ చిల్డ్రన్. ఇక్కడ వరకు బాగానే ఉంది. షాబానో బేగం కేసు ఉంటుంది కదా, అలాగే ఉంది. కాకపోతే ఆ ఇమ్రాన్ ఆర్గ్యూస్ దట్ ఫాతిమా హ్యాస్ రీమ్యారీడ్ అంటున్నాడు. మీరు ఆ ప్రొవిజన్స్ ఆఫ్ ఇది ముస్లిం మ్యారేజ్ చూస్తే మనకి ఒకలా మ్యారేజ్ అవ్వనంత వరకు ఇవ్వాలన్నమాట హస్బెండ్. మ్యారేజ్ ముస్లిం ఉమెన్కి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అవ్వదు. సో ఆప్షన్ సి, 10th వన్ సి. 11th వన్, ద రెమెడీ ఆఫ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ ఈజ్ గివెన్ అండర్ సెక్షన్. ఇది మనం చాలాసార్లు చేసాం. ఇది ఈ సెక్షన్లో ఓపెన్ చేస్తే ఆప్షన్ 9 ఇస్ ది రైట్ ఆన్సర్. ఇది 11th బి. 12th వన్, ఇన్ 2020 ధోరోదో విలేజ్ ద పంచాయత్ ఎలక్షన్స్ కుడ్ నాట్ హ్యాపెన్. ఇది కూడా కేసులోయే. దీని ఆన్సర్ వచ్చేసరికి 12th బి అనమాట. 12th నన్ ఆఫ్ దీస్, ఇవేవి కాదు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ మనం ఎన్ని కేస్ లాస్ చేసినా సరే కవర్ అవ్వవు ఫ్రెండ్స్. కేస్ లాస్ అనేవి కవర్ అవ్వవు, ఎందుకంటే అన్లిమిటెడ్ కేస్ లాస్ ఉంటాయి. మీరు చేసుకుంటూ వెళ్ళినా సరే మీకు ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ తగులుతూనే ఉంటాయి, కొత్త క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, 13th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ నాట్ గ్రౌండ్స్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ అడిగాడు. దీని ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ బి అనమాట. అంటే ఓన్లీ 4, దాని ఆప్షన్ ఓన్లీ 4, పబ్లిక్ ఒపీనియన్. 14th వన్, వాట్ డస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిఫర్ ఇన్ ప్రొఫెషనల్ ఎథిక్స్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అని అడిగాడు 14th వన్. దీని ఆన్సర్ కూడా బి. 15th, అడ్వకేట్ మిస్టర్ ఎక్స్ వాజ్ రిప్రజెంటింగ్ ఏ క్లయింట్ వై ఈజ్ ఇన్ ప్రాపర్టీ డిస్ప్యూట్. కేసులో ఉన్నాడు. ఎక్స్ అనేవాడు వైకి అడ్వకేట్ అనమాట. డ్యూరింగ్ ద ప్రొసీడింగ్స్ ఎక్స్ ఏముంచి బ్రైబ్ ఫ్రమ్ ఆపోజిట్ పార్టీ, అంటే లంచం తీసుకున్నాడు అవతల పార్టీ నుండి తీసుకున్నాడు. ఇదేంటంటే ఇది ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్, బీసీఐ రూల్స్. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లోనే యాడ్ అయ్యి ఉంటే అందులో నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ తాలూకా ప్రింటెడ్ కాపీ మెటీరియల్ ఒకటి ఇచ్చాను, పీడిఎఫ్. ఆ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళమన్నాను, అందులోదేనమాట ఇది. దీని ఆప్షన్ వచ్చేసరికి సి. ద నేచర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ది కేసెస్ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటే ఇది అడ్వకేట్స్ యాక్ట్ ఇది. దీని ఆప్షన్ వచ్చేసరికి 6th డి. ఓన్లీ 2, అంటే క్వాసి క్రిమినల్ ఇన్ నేచర్ అనమాట. గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్, వన్ లేబుల్డ్ యాజ్ అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్. 1 minute ఫ్రెండ్స్. 17th వన్, సి ఆప్షన్ అనమాట. దేని గురించి? లాకర్ స్టాండ్ అంటే ఎవరైనా సరే వెళ్ళి వేసుకోవచ్చు పిల్ అలౌస్ ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్. సి అదే కదా, దాని రీజన్ కూడా అదే, అది కూడా కరెక్టే. సో ఏ ఆర్ రెండు కరెక్టే, ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ వస్తుంది, అంటే ఆప్షన్ సి. 18th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ డెలిగేటెడ్ లెజిస్లేషన్. ఈ మనం బుక్స్ కూడా తిరిగేయక్కర్లేదు, ఇవి జస్ట్ ఆప్షన్స్ ఇలా చదివితే మనకు తెలిసిపోద్ది. ఆప్షన్ ఏ అనమాట ఆన్సర్ 18th. 19th వన్, సెక్షన్ 43 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 ప్రొవైడ్స్ ఫర్. ఏం లేదు, ఇండెక్స్ ఓపెన్ చేయండి, ఇండెక్స్లో సెక్షన్ 43కి వెళ్ళండి, అక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేశాడు కైండ్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. 21, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంత లెందీ క్వశ్చన్స్ ఇస్తే టైం ఎలా సరిపోతుంది చెప్పండి. ఎనీవే మనం ఏం చేయలేం. A manufacturing company in the city of Surat named as X has been discharging untreated industrial waste. ఇదే కీవర్డ్ ఇందులో. ఇంటూ రివర్ వాటర్ వైలేటింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 19. వాటర్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చాడు కూడా మీకు యాక్ట్, అది ఓపెన్ చేయండి. ఆ ప్రొవిజన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చూడండి. ఇక్కడ సెక్షన్ వైజ్ ఎత్తుక్కుంటూ వెళ్తే మీకు ఆప్షన్ అనేది సి అనమాట. 20 నుంచి సి ఆప్షన్. 21, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ఇస్ పాపులర్లీ నోన్ యాజ్ అంబ్రెల్లా లెజిస్లేషన్. అంబ్రెల్లా లెజిస్లేషన్ అని దేన్ని అంటారు అని అడుగుతున్నాడు. దీని ఆన్సర్ ఏమొచ్చి ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, దాని ఆప్షన్. 22nd వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ సెక్షన్ 21 ఆఫ్ ది ఐటీ యాక్ట్. ఐటీ యాక్ట్ మీరు వేరేకి తీసుకెళ్ళి ఉంటారు, అది ఓపెన్ చేయండి,
అందులో సెక్షన్ 2 క్లాజ్ 1 సబ్ క్లాజ్ డబ్ల్యూ ఓపెన్ చేయండి. అందులో మీకు క్లియర్గా ఉంది సోషల్ మీడియా ఇంక్లూడ్ అవ్వదు. సో దీని ఆప్షన్ 1, 2 and 4 అనమాట. 22 23 23 appropriate procedural safeguards help reduce threats to objectivity and counter any protection of people by possible bias. Which of the following is or are not procedural safeguard అని అడుగుతున్నాడు. దీని ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 23 ఆప్షన్ సి 3 and 4 దీని ఆప్షన్. 24th one, as per section 2 of 84, share means share in the share capital of a company. కంపెనీ అన్నాడంటే కంపెనీలో ఓపెన్ చేయండి. అందులో సెక్షన్ 2లోని సబ్ క్లాస్ 84లో మీకు క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాడు. ఓన్లీ ఒకే ఒక వర్డ్ యాడ్ అవుతుంది ఇక్కడ, అదేంటంటే స్టాక్స్. ఆప్షన్ 3 ఓన్లీ ఏ అనమాట. 25 which of the following legislations has been included under the social security code 2020. ఇది వెరైటీగా అడిగాడు, ఇంకా మామూలుగా కాదు, మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్ ఇది. సోషల్ సెక్యూరిటీ కోడ్ నుండి ఇప్పుడు వరకు ఏవి 18 వరకు కూడా ఎటువంటి క్వశ్చన్స్ రాలేదు గైస్. అంటే ఎలాంటివి చెప్తున్నాను కదా, మనం ఇప్పటి వరకు పీవైక్యూస్ ఎన్ని చేసిన కొన్ని క్వశ్చన్స్ ఇలా మిగిలిపోతాయి అనమాట. ప్రీవియస్లీ అనాస్క్డ్ క్వశ్చన్స్ అనుకోవచ్చు వాటిని. అలాంటి వాటిలో సోషల్ సెక్యూరిటీ కోడ్ కూడా ఈసారికి ఒకటి. దీని ఆన్సర్ ఆప్షన్ ఏ అనమాట. 1, 2 and 4. 26th one, dash has not been set up under the provisions of the Industrial Dispute Act 1947 for adjudication of industrial disputes in an organization. 26th one ఆప్షన్ ఏమంచి డి ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్స్ దాని ఆన్సర్. 27th one, XYZ Textiles Limited మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రీసెంట్లీ టెర్మినేటెడ్ 4 workers. 4 టెర్మినేట్ చేశాడు. రీజన్ ఏంటి? మిస్కండక్ట్ అనమాట. మీరు ఆ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఓపెన్ చేస్తే దీని గురించి కూడా ఒక ప్రొవిజన్ ఉంది. దాన్ని బట్టి దీని ఆప్షన్ సి. ఎందుకు? అది మిస్కండక్ట్ కాబట్టి. మిస్కండక్ట్ అంటే అవతల మిగిలిన ఎంప్లాయీస్తో సబార్డినేట్స్తో ఒకవేళ వాళ్ళు మిస్బిహేవ్ చేసినా ఏం చేసినా కంపెనీకి వాళ్ళని తీసేసే అధికారం ఉంటుంది. దాంతో కంపెన్సేషన్ కూడా ఏం పే చేయరు. 28th one, Malti, a small business owner runs an online clothing store. Recently she noticed her website has been hacked. హ్యాక్ అయిపోయింది వెబ్సైట్, అండ్ హర్ కస్టమర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అయిపోయింది. అది తెలుసుకున్నారు కస్టమర్లు, చాలా రిపోర్ట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు రిపోర్ట్ చేయడంతో ఈవిడికి అర్థమైంది కంప్లైంట్ ఫైల్ చేద్దాం అని అనుకుంటుంది. ఏంటవుతుంది ఒకవేళ కంప్లైంట్ ఫైల్ చేస్తే అని అడుగుతున్నాడు. దీని ఆన్సర్ ఏ అనమాట. పనిష్మెంట్ కూడా ఇస్తారనమాట సెక్షన్ 66 కింద. 29th one, which of the following is or are included under the definition of employer given under the ఆప్షన్ 29 సెక్షన్ 29 కదా, సారీ క్వశ్చన్ 29 కదా. దీని ఆప్షన్ వచ్చేసరికి బి 1, 2 and 3 అనమాట. 29. 30th one, ఓకే. 30th one, Miss J knowing while taking the lift the driver. ఓకే, ఆవిడికి తెలుసు అనమాట బండి ఎక్కుతున్నప్పుడే మిస్టర్ టీ ఎవడైతే డ్రైవర్ ఉన్నాడో అతను ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశాడని ఆవిడికి ముందే తెలుసు. ఆబ్వియస్లీ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయింది, ఈవిడికి ఇంజురీస్ తగిలాయి. వెంటనే ఈవిడ కేసు ఫైల్ చేసింది అనమాట కాంపెన్సేషన్ కోసం. ఇది దీని ఆప్షన్. క్లియర్గా మీరు ఒకలా ఇదే ఈ క్వశ్చన్ ఏమంచి టార్ట్ నుండి వచ్చింది. దీనికి వేరేగా మీకు లా ఏమి ఉండదు, అంటే రిటర్న్ యాక్ట్ ఏమి ఉండదు, కానీ మీరు క్లియర్గా చదువుకుని ఉంటే వాలంటీ నాన్ ఫెట్ ఇంజూరియా దీని ఆన్సర్. అంటే ఒకవేళ మీకు తెలుసు డ్యామేజ్ అవుతుందని తెలుసు కూడా మీరు ఆ పని చేస్తే మీకు ఎటువంటి కాంపెన్సేషన్ కూడా ఉండదు. దాని ఆన్సర్ 30th సి. 31, మిస్టర్ కే ఈజ్ ఓనర్ ఆఫ్ ఎ బిల్డింగ్ కంటైనింగ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ రూమ్స్ అండ్ హ్యాస్ డిరైవ్డ్ ఎ కన్సిడరబుల్ ఇన్కమ్ బై లెట్టింగ్ దెమ్. ఓకే, ఇది ఆప్షన్ మీరే చదువుకోండి. ఇది 31st
ఏ అనమాట 31 న్యూసెన్స్. 32 దెర్ వాజ్ ఏ కొలిజన్ బిట్వీన్ టూ బస్సెస్, రెండు బస్సులు గుద్దుకున్నాయి. వన్ ఓన్డ్ బై ది గవర్నమెంట్ బస్సు ఒకటి, ప్రైవేట్ బస్సు ఒకటి. ప్రైవేట్ బస్సు రాంగ్ రూట్లోనే వస్తుంది, గవర్నమెంట్ బస్సు ఏమొచ్చి ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో టార్టియస్ యాక్షన్, ఇది కూడా లా ఆఫ్ టార్ట్ నుండే వస్తుంది. దాని ఆప్షన్ వచ్చేసరికి బి, కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అనమాట. ఒక పక్క గవర్నమెంట్ బస్సు వైపు నుండి నెగ్లిజెన్స్ ఉంది, ఒక పక్క ప్రైవేట్ బస్ మీద కూడా ఉంది. 33rd వన్ సి, దాని ఆప్షన్ 33rd వన్ సి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ తీసుకెళ్ళక్కర్లేదు. మామూలుగా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ తాలూకా ఇండెక్స్ ప్రింట్ తీసుకుంటారు, ఫ్రంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో, ఒకవేళ ఇండెక్స్ నుండి క్వశ్చన్లు అడిగితే చేయడానికి. నెక్స్ట్ డెఫినేషన్ క్లాస్ ఏదైతే ఉందో, డెఫినేషన్ క్లాస్ కూడా ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఎందుకంటే ఇది 900 సంథింగ్ పడుతుంది బుక్, చాలా లావు బుక్ ఇది, చాలా లావు బుక్ ఇది. సో అంత ఎఫర్ట్ చేయలేరు, వేస్ట్ కూడా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఇప్పుడు చూసారా డెఫినేషన్ క్లాస్ నుండి అడిగాడు, అలాంటప్పుడు బుక్ మొత్తం కొనడం ఎందుకు, అదనమాట. సో 33rd ఆప్షన్ సి. మిస్టర్ ఎక్స్, ఇవన్నీ కూడా ట్యాక్స్ లాస్, లా ఆఫ్ ట్యాక్సేషన్ నుండి వస్తున్నాయి ఈ క్వశ్చన్స్ అన్నీ. 34th వన్, మిస్టర్ ఎక్స్ డిపాజిట్ 65,000 ఇన్ టర్మ్ డిపాజిట్ ఫర్ 5 years. ఎందుకంట టర్మ్ డిపాజిట్ 80C నుండి ఎగ్జంప్షన్ పొందండి ట్యాక్స్ నుండి. కాకపోతే దీని ఆన్సర్ మిస్టర్ ఎక్స్ ఇస్ గిల్టీ ఆఫ్ ట్యాక్స్ ఎవేషన్ ఆర్ ట్యాక్స్ అవాయిడెన్స్. 33rd సి. 34 ఓహో ఒక్క నిమిషం గైస్, 34D అంటున్నాడు. ఓకే 34D ఆన్సర్. 35th వన్ సేమ్, ఇది కూడా రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు, రెండిట్లో ఏది ట్రూ అని అడుగుతున్నాడు. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ అండర్ 10(1). ఇది కరెక్టే, ఇది కరెక్టే. ట్యాక్స్ ఆన్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 5,000 అయితే ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై స్కీమ్ ఆఫ్ పర్సన్, ఇది కూడా రైటే. సో ఆప్షన్ బి దీని ఆన్సర్, 35B అనమాట. 36th వన్, మిస్సెస్ జే, పైన ఎవరైతే జే ఉందో ఆవిడే ఈ బ్యాంకర్, ఇందులో ఆవిడ ఈ బ్యాంకర్ రెఫ్యూజెస్ టు హానర్ చెక్ ఆఫ్ మిస్సెస్ 5 అనమాట. సో మిస్సెస్ ఎఫ్, దో షీ హ్యాస్ సఫిషియంట్ బ్యాలెన్స్ ఉండి కూడా ఈవిడ బ్యాంకర్ ఏముంచి ఆ చెక్ తీసుకొని హానర్ చేయట్లేదు అనమాట. సో దీనివల్ల డిసానర్ అయిపోయింది చెక్. కాకపోతే ఎఫ్కి ఎటువంటి లాస్ అయితే ఏమి అవ్వలేదు. ఎఫ్ కెన్ ఫైల్ కేస్ అండర్ విచ్ సినారియో, లాస్ అవ్వలేదు కదా అని ఫైల్ చేయకుండా ఉండలేం కదా. ఇంజూరియా అంటే ఇంజూరియా మీరు ఒకటి గుర్తుంచుకోండి, సైనే అంటే వితౌట్ అని అర్థం, సైనే అంటే వితౌట్. ఇంజూరియా ఉంది కదా, ఇంజూరియా అంటే ఏంటి వైలేషన్ ఆఫ్ లాస్ అనుకోవచ్చు, వైలేషన్ ఆఫ్ రైట్స్ అనుకోవచ్చు, వైలేషన్ ఆఫ్ రైట్స్. డామ్నమ్ అంటే డ్యామేజ్ అనమాట. ఒకసారి చదవండి, వైలేషన్ ఆఫ్ రైట్స్ వితౌట్ డ్యామేజ్, ఇది ఆప్షన్ అవుతుంది. ఇంకొకటి ఉంది దీనిలోనే కాన్సెప్ట్, ఈ డామ్నమ్ ముందుకు వచ్చి ఇంజూరీ అటు వెళ్తుంది, అంటే డ్యామేజెస్ వితౌట్ వైలేషన్ ఆఫ్ రైట్స్ అనమాట. సో దీని ఆప్షన్ అయితే మీకు డి అవుతుంది. ఇగో ఇక్కడ ఉంది చూసారు ఆప్షన్ ఏ చూడండి, డామ్నమ్ సైన్ ఇంజూరియా సైన్ డామ్నమ్. ఈ సినారియో వచ్చేసరికి ఆవిడికి అక్కడ ఇవి లాస్ అయ్యింది, లాస్ అయితే అవ్వలేదు ఏమీనో, అంటే డ్యామేజ్ అయితే ఏమి అవ్వలేదు, కాకపోతే మీకు అక్కడ వైలేషన్ ఆఫ్ హర్ రైట్స్ అయ్యింది కదా. సో ఫైల్ చేసుకోవచ్చు కంప్లైంట్. ఏ క్వశ్చన్ ఇది, 37 ఇప్పుడు. 37th వన్, మిస్టర్ బి టోల్డ్ మిస్టర్ ఏ టు లీవ్ ద ప్రెమిసెస్ ఇన్ ది ఆక్యుపేషన్ ఆఫ్ మిస్టర్ ఏ. వెన్ మిస్టర్ ఏ రిఫ్యూజ్ దెన్ మిస్టర్ బి కలెక్టెడ్ సమ్వన్ హూ మస్టర్డ్ రౌండ్ మిస్టర్ ఏ, అంటే చుట్టుపక్కల అలా తిరుగుతూ ఉన్నారు. ద టెక్డ్ అప్ దేర్ స్లీవ్స్, ఇలాగ మడత పెట్టి, అండ్ యాప్రన్స్ కూర్చుని మడత పెట్టారు, అండ్ యాప్రన్స్ అండ్ థ్రెటన్ టు బ్రేక్ ది ప్లెయింటిఫ్స్ నెక్, భయపెట్టారు అనమాట. అంటే భయపెట్టారు, అండర్ విచ్ టార్టియస్ యాక్షన్ మిస్టర్ ఏ కెన్ ఫైల్ ది కేసు.
ఏ దీనిలోని కేసు ఫైల్ చేయొచ్చు. మీరు క్లియర్గా ఐపీసీ ఓపెన్ చేయండి. ఐపీసీ ఓపెన్ చేస్తే మీకు ఒక్కొక్క డెఫినేషన్ తాలూకుది మీరు చూడండి, ఎందుకంటే మీకు టాట్కి వేరేగా ఉండదు కాబట్టి. అందులో అసాల్ట్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. భయపెట్టడం కానీ ఏవైనా సరే అలాంటి యాక్షన్స్ చేయడం, అంటే అమ్మో భయభ్రాంతులకు గురి చేసే యాక్షన్స్ ఏవి చేసినా సరే ఆప్షన్ డి. 38th వన్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వాలిడ్ గ్యారంటీస్ కవర్డ్ అండర్ సెక్షన్స్. ఇది కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కాంట్రాక్ట్ యాక్ట్. ఇది క్లియర్గా మీకు అర్థమైపోద్ది క్వశ్చన్ చదివిన వెంటనే. కాంట్రాక్ట్ యాక్ట్ 38 ఆప్షన్ ఏమొచ్చి డి 142 to 144 క్లియర్గా ఉంటుంది. అంటే మీరు చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. 145, 146 కూడా మీకు షూరిటీ గురించి మాట్లాడుతుంది. కాకపోతే మీకు ఇన్వాలిడ్ గ్యారంటీ మాత్రం ఈ రెండని అనమాట మాట్లాడతాయి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మీరు తప్పు చేసి ఉండొచ్చు, కానీ దీని ఆప్షన్ అయితే డి అనమాట. 39th వన్, ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ అనమాట. అతను ఎంటర్డ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ బి కాంట్రాక్ట్, డబ్బులు తీసుకున్నాడు, అమౌంట్ 50 lakhs అడ్వాన్స్ పే చేశాడు. 1 crore 50 lakhs కదా, మిగిలిన 1 crore ఏముంచి 6 months లోపు ఇస్తానన్నాడు. బి ఏముంచి అగ్రీడ్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద టైటిల్ ఆఫ్ ద డీడ్. బి కూడా టోటల్గా ఇంకా సేల్ డీడ్ రాస్తాడు. అందుకే సేల్ డీడ్లు ఎప్పుడు కూడా మనం ఎగ్జిక్యూట్ చేయకూడదు. అడ్వాన్స్ ఇస్తే అడ్వాన్స్ అగ్రిమెంట్ రాసుకోవాలి. సేల్ డీడ్ ఎప్పుడు రాస్తారు, టోటల్గా మనకి అమౌంట్ అందితేనే సేల్ డీడ్ రాసుకోవాలి, లేకపోతే బీకి వచ్చిన పరిస్థితి వస్తుంది. హవెవర్ ఆఫ్టర్ రిసీవింగ్ ది అడ్వాన్స్ పేమెంట్, బి refused to execute the sale deed, claiming that she received a better offer than from another buyer. A demanded the enforcement of a contract under Specific Relief Act 1963, but B denied his claim. A has to file a suit in which court of law అని అడుగుతున్నాడు. క్లియర్గా మీరు చూస్తే ఏదైతే మనకి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఉందో దానికేమి స్పెషల్ కోర్టులు ఏమి లేవే. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో స్పెషల్ కోర్ట్స్ అయితే ఏమీ లేవు. సో ఇంకా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ క్లియర్గా మీకు ఇచ్చేస్తాడు అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది సివిల్ కోర్ట్ హ్యావింగ్ ది పవర్స్ ఆఫ్ అండర్ ది సివిల్ ప్రొసీజర్ కోడ్. ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఎస్ఆర్ఏ అయినా సరే సివిల్ ప్రొసీజర్ కోడ్ అండర్లోనే రన్ అవుతుంది. అదే మీ పాక్సో కాదు కదా, దానికి వేరేగా మీకు స్పెషల్గా కోర్టులు ఉంటే స్పీడీ డిస్పోజల్ అవ్వడానికి. అదేంటంటే మీకు జస్ట్ యాక్ట్, కొత్తగా యాక్ట్ అంతే. ఎవరికైతే డబ్బులు ఇచ్చినా సరే మీకు అక్కడ పని అవ్వట్లేదో అలాంటప్పుడు మీరు ఎస్ఆర్ఏకి పెట్టుకుంటారు అనమాట. 40 ఏముంచి ఏ ట్రాన్స్ఫర్స్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ టు బి ఇన్ ది కండిషన్ దట్ బి షాల్ నాట్ ట్రాన్స్ఫర్ ద ల్యాండ్ టు ఎనీవన్ ఎల్స్ ఇన్ ద నెక్స్ట్ 10 years. In this case, B has no right to transfer the land to someone else in the next 10 years. 40 ఆప్షన్ సి అనమాట, కండిషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రాపర్టీ దీని ఆన్సర్. 41 ఇది మీకు బేర్ యాక్ట్లో కూడా సమంగా కనబడదు, ఇది ఎదికిన మీకు కనబడదు సమంగా. ఇది కొంచెం మీకు ఏంటి నాలెడ్జ్ ఉండాలి దాని మీద, కొంచెం మీరు ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి ఉంటే మీరు ఆన్సర్ చేసేద్దరు. 41st వన్, మిస్టర్ రాజేష్ ఇష్యూడ్ చెక్ ఆఫ్ 50,000 టు హిస్ సప్లయర్కి 50,000 ఇచ్చాడు చెక్. మిస్టర్ శర్మ ఫర్ ద పేమెంట్ ఆఫ్ గూడ్స్ పర్చేస్డ్. వెన్ మిస్టర్ శర్మ డిపాజిటెడ్ ద చెక్, డిపాజిట్ చేస్తే ఇట్ వాజ్ రిటర్న్ బై ద బ్యాంక్ విత్ ది మార్క్ ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని వచ్చింది. దీని ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నాడు. దీని ఆప్షన్ వచ్చే 41st డి అనమాట. ఈ కంప్లైంట్ ఇన్ రైటింగ్ ఈజ్ టు బి మేడ్ బై మిస్టర్ శర్మ ఇన్ కోర్ట్ విత్ ఇన్ 1 month ఫర్ ద డిసోనర్ ఆఫ్ ది చెక్. 42nd వన్, రెంట్ ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై అన్ ఎంప్లాయర్ టు ఎంప్లాయీస్. 42nd వన్ సి, ఇది కూడా ట్యాక్స్ నుండి వచ్చింది చూసారా. వరుసగా మీకు సబ్జెక్ట్స్ అన్నవి ట్యాక్స్ ఒకసారి మొదలైంది, దాని గురించి కంటిన్యూస్గా అడగడు, జంబుల్గా అక్కడిక్కడ ఇక్కడక్కడ అడుగుతుంటాడు. 43rd వన్, an agreement not enforceable by law is stated as void under. ఇది కాంట్రాక్ట్ యాక్ట్ నుండి వచ్చింది.
డెఫినేషన్ క్లాజ్ ఓపెన్ చేయండి, సెక్షన్ 2 ఓపెన్ చేయండి, అందులో జీ ఓపెన్ చేయండి, మీకు ఆన్సర్ దొరికేస్తుంది, క్లియర్గా ఉంటుంది అక్కడ. నెక్స్ట్ వన్ 44. విచ్ సెక్షన్ ఆఫ్ ది of contract defines a proposal may be revoked at any time before the communication of acceptance is complete as against the proposer but not afterwards. దీని ఆప్షన్ వచ్చేసరికి 45th వన్, 44th కదా ఇది, 44th సి, ఇది కట్ అయిపోయింది ఇక్కడ, సి అనమాట. సెక్షన్ 5 ఓపెన్ చేసి సెక్షన్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, కొంచెం లెంతీ వీడియో అయిపోతున్నట్టుంది, నేను మరి ఎక్స్ప్లెనేషన్ అయితే చేయను, డైరెక్ట్ ఇంకా 45th వన్ ఆప్షన్ బి, 45th వన్ ఆప్షన్ బి. 46th వన్ ఆప్షన్ ఏ. 47th వన్ ఆప్షన్ సి. 48th వన్ ఆప్షన్ ఏ. 49th వన్ ఆప్షన్ డి. 50 ఆప్షన్ బి. 51 ఆప్షన్ బి. 51 సి అనండి, 51 సి. 50 ఆప్షన్ బి. 51 ఆప్షన్ సి. 52 ఆప్షన్ బి. 53 ఏముంచి ఆప్షన్ డి, డాక్టర్ ఆఫ్ సెవరబిలిటీ. 54 ఆప్షన్ సి. క్లియర్గా ఉంటుంది, ఇది కూడా మీరు చూసుకోవచ్చు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాన్స్టిట్యూషన్లో ఓపెన్ చేస్తారు. 55 ఆప్షన్ ఏ, ఆర్టికల్స్ పెట్టి వెతుక్కుంటూ వెళ్తారు. 56 ఇది కేసులో అనమాట, 56 ఏమొచ్చి డి ఆప్షన్. 57th వన్ బి, బి దీని ఆన్సర్ 57th వన్. 58 సి. 59 ఏ. 60 ఏ. 61 బి. 62 డి. 63 సి. 64 డి. 65 ఏ. 66 బి. 67 డి. 67 డి. 68 కూడా డి. 69 ఏ. 70 ఏ. 71 బి. 72 సి. 73 డి. 74 డి. 75 బి. 76 ఏ. 77 డి. 78 సి. 79 సి. 80 బి. 81 డి. 82 బి. 83 డి. 84 బి. 85 ఏ. 86 డి. 87 డి. 88 ఏ. 89 డి. 90 సి. 91 డి. 92 డి. 93 సి. 94 సి. 95 డి. 96 సి.
97 ఏ, 98 డి, 99 ఏ, 100 బి. ఓకే, పేపర్ అయితే సాల్వ్ అయింది. మీరు ఆప్షన్లో చూసుకున్నట్టున్నారు. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో రెగ్యులర్గా ఇంకా ఎల్ఎల్బి సెమిస్టర్ వీడియోస్ కానీ బేర్ యాక్ట్ ఇంటర్ప్రిటేషన్, ఇప్పుడు మీరు అడ్వకేట్స్ అయిపోయారు, ఒకవేళ మీకు కనుక ఎటువంటి బేర్ యాక్ట్స్లో కానీ వేట్లో కానీ ఇంటర్ప్రిటేషన్, ఇప్పుడు ఒక సెక్షన్ ఉంది, దాన్ని అర్థం చేసుకోవడంలో ఎటువంటి కష్టం ఉన్నా కానీ ఒక్కొక్క యాక్ట్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ సెక్షన్ వైజ్ మీకు మన ఛానల్లో వస్తుంది. ఎల్ఎల్బి స్టూడెంట్స్, ఒకవేళ మీరు ఎల్ఎల్బి స్టూడెంట్స్ అయితే, ఇది లాయర్స్ అయితే, ఎల్ఎల్బి స్టూడెంట్స్ అయితే మీకు సెమ్ వైజ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏ సెమ్కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంతో ఏ సెమిస్టర్ ఏ సబ్జెక్ట్లోని మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏడేటి ఉంటాయి, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి, షార్ట్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏడేటి ఉంటాయి, అవన్నీ కూడా ఇంకా క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం మన ఛానల్లో జరుగుతుంది. సో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్, మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి మన ఛానల్ యొక్క అబౌట్ సెక్షన్లోకి వెళ్తే టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లోని యాక్టివ్గా ఉంటాను నేను, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. కొత్త వీడియో ఏవి పెట్టినా అందులో నోటిఫికేషన్ వస్తుంది. టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏవి 20 వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. ఏవి 20 వీడియోస్ ఖచ్చితంగా చేస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఏమైనా కానీ. ఈ సంవత్సరం ఏంటైందంటే కొంచెం లేట్గా నేను స్టార్ట్ చేయడం వల్ల టైం దొరకలేదు. ఈసారి అలాగ అవ్వదు. ఏబి 20కి మీరు అందరూ క్వాలిఫై అయ్యారని అనుకుంటున్నాను. జస్ట్ 45 పాస్ అయితే క్వాలిఫై అయిపోతారు ఎవరైనా సరే. మీరు ఏ కేటగిరీ అన్నది తెలీదు, టోటల్గా 45 దాటిందంటే ఇంకా క్వాలిఫై అనేది అనుకోండి. నెక్స్ట్ ఇవి ఆన్సర్లు సబ్జెక్టు అంటే ఖచ్చితంగా రైట్ అని అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే కొన్ని ఉంటాయి, కొన్ని తప్పులు అవ్వచ్చు. కానీ మ్యాక్సిమం 99.9% ఇవే రైట్ ఆన్సర్స్. ఇది ట్రస్టెడ్ సోర్స్ నుండి వచ్చింది. సో థ్యాంక్ యూ. అయితే బాయ్ బాయ్ నౌ, అంతే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.